తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులను ఇస్తూ సినీ పరిశ్రమ ఉనికి చాటిందని పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నంది అవార్డులను ఇచ్చి ప్రోత్సహించాలని నారాయణమూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ఈటీవీ విన్ నిర్మించిన చిత్రాలకు 7 పురస్కారాలు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఈటీవీ విన్ హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో విజేతలకు అభినందనలు తెలిపింది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిథిగా హాజరై ఈటీవీ విన్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈటీవీ విన్ పరిచయం చేస్తున్న యువ దర్శకులను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా మళ్లీ సినిమాలు చేస్తున్నట్లు తమ్మారెడ్డి పేర్కొన్నారు. అవార్డులు ఒకప్పుడు పెద్ద సినిమాలకే వస్తాయనే అభిప్రాయాన్ని ఈ సంవత్సరం గద్దర్ అవార్డులు చెరిపివేసి చిన్న చిత్రాలు హవా చాటేలా చేశాయన్నారు. ఈటీవీ విన్ ద్వారా రామోజీరావు గారు ఏం ఆశయంతో అనేక మంది కొత్త వాళ్ళు రావాలి, కొత్తతనం రావాలి, గొప్ప గొప్ప సినిమాలు రావాలి, కొత్త కొత్త సినిమాలు రావాలి, మట్టి వాసనతో కూడుకున్న సినిమాలు రావాలి, సామాజిక సమస్యతో కూడుకున్న సినిమాలు రావాలి, మంచి చెప్పండి అని ఏమైతే కళ్ళగన్నాడో ఆ కళను సాకారం చేస్తూ వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు వాళ్ళ నాన్నగారి పేరు నిలబెడుతూ అలాగే సివి బాపిరెడ్డి గారు అమోఘమైన రోల్ ప్లే చేస్తూ ఎంతమంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. నిజంగా అలాంటి గొప్ప వాళ్ళకి నిజంగా మాకు ఊత లేదు, మాకు అర్హత ఉంది కానీ మాకు అవకాశం లేదు అనేవాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే ఒక ఈటీవీ విన్ అనే గొప్ప డయాస్ వచ్చినందుకు సెల్యూట్ టు ఈటీవీ విన్. చెయ్యాలి మనం అనుకుంటే ప్రభుత్వాలు ఏదైనా సాధించగలనేది చెప్తున్నాయి. ఏడుతున్నాం అన్నారు, వడగట్టండి బాబు, ఇంకా వడగట్టండి, చాలామంది కావాలి, ఇండస్ట్రీని మార్చండి, మా తరంలో చేసి వెనక్కి తీసుకెళ్తానికి మేము ప్రయత్నం చేస్తుంటాం, ముందుకు తీసుకొస్తానికి ట్రై చేయండి. యాక్చువల్లీ మాది మహబూబ్ నగర్ వనపర్తి. మహబూబ్ నగర్ అంటే స్టార్టింగ్లో క్యాబ్ డ్రైవర్లు అట్లా ఉంటుండే. మహబూబ్ నగర్ అంటే ఏడుంది, వనపర్తి అంటే ఏడుంది అని తెలిసి అడుగుతుండే మమ్మల్ని. మా వాళ్ళందరూ కొంచెం చాట్ ముంగట పెట్టి చెప్తారు సీఎం మా ఊరే అని. వీ ఫీల్ ప్రౌడ్ వెన్ ఎవర్ వి సీ ఆ సీఎం ఫ్రమ్ ఆ హోమ్ టౌన్. భరద్వాజ్ సార్ అన్నారు, అదే అనురాగ్ కుల్కర్ని అంటే ఎక్కడ బాంబే సింగర్ అనుకున్నానని చెప్పి. సో ఆ గౌరవం కోసం నేను చాలా మందిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. అంటే మనకు కూడా తెలుగు సింగర్స్ కూడా ఆ గౌరవం రావాలని చెప్పి. సో మా ఊరు బాసర దగ్గర నీలా అనే ఊరు, సో రంజల్ మండలం. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కామారెడ్డి. సో ప్రాపర్ తెలంగాణ ఇది. బట్ నా ఉద్దేశం ఏంటంటే మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడి నుంచి వచ్చినా అని చెప్పి నేను పుట్టిన ఊరికి కానీ నా ఊరికి కానీ పేరు తీసుకురావాలనేది ఉద్దేశం. సో అందుకని ఐడెంటిటీ పరంగా నేను ఎప్పుడు అంత పెద్దగా చెప్పుకోకపోయినా కృషి పరంగా మాత్రం ఎప్పుడు తక్కువ కాకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఈ అవార్డు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సార్కి, అట్లనే బట్టి విక్రమార్ గారికి, ఆ జ్యూరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అట్లనే ఈ సినిమా రూపుదాల్చడానికి కారకులైన ఈటీవీ విన్ నితిన్ గారికి, సాయి గారికి అన్న థ్యాంక్స్ అన్న. నితిన్ సార్ థ్యాంక్ యూ సార్. అట్లనే బాపిరెడ్డి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రామోజీరావు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక పాట సమాజాన్ని మేల్కొలిపే తూటలాగా పనికొస్తుందని తన గాత్రంతో నిరూపించిన గొప్ప వ్యక్తి గుమ్మడి విఠలరావు గారు, గద్దర్ గారు. అలాంటి వ్యక్తి పేరు మీద ఇవాళ మాకు ఈ గౌరవం దక్కడం మాకు ఆస్కార్ కంటే పెద్ద గౌరవం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది చాలా పెద్ద బాధ్యతను పెంచింది, మా అందరికి మాత్రమే కాదు మీ అందరికి కూడా. సో ఎవ్రీ ఇయర్ గద్దర్ అవార్డు లిస్ట్లో మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక అరుదైన పురస్కారం. ఈరోజు ఆయన ఉండుంటే ఇంకా గొప్పగా ఉండేదని అనిపిస్తూ ఉంది. బట్ ఆయన ఎక్కడున్నా ఇలాగే అందరినీ దీవిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను.